టీడీపీ నేతలపై వరుస కేసులతో పల్నాడు జిల్లా పాలిటిక్స్ హాట్గా మారుతున్నాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఎఫ్ఐఆర్లతో వేధిస్తున్నారని ఫ్యాన్ పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉంటే అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులే వెంటాడుతున్నాయన్నది టీడీపీ నేతల మాట. రెడ్ బుక్ పాలన నడుస్తోందని విపక్షం విమర్శిస్తూ ఉంటే రాజారెడ్డి రాజ్యాంగం మరిచిపోయారా అని తెలుగుదేశం ప్రశ్నిస్తోంది. దీంతో రెండు పార్టీల నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు పల్నాడు జిల్లాలో పొలిటికల్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంతకీ కేసుల్లో బుక్ అయిన వైసీపీ నేతలు ఎవరు? వారి వాదనేంటి? టీడీపీ నేతల కౌంటర్ ఏంటి? పల్నాడు జిల్లా పౌరుషాల గడ్డ. ఒకప్పుడు కక్షలు కార్పణ్యాలతో రగిలిపోయిన నేల. ఇక్కడి రాజకీయ నేతలది కూడా అదే తీరు. వైసీపీ పాలనలో తప్పులు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు ఇప్పుడు కేసుల్లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మాజీ మంత్రి విడుదల రజని, నర్సరావుపేట మాజీ శాసనసభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఇలా పల్నాడు జిల్లా ఫ్యాన్ పార్టీ నేతలపై పోలీస్ కేసులు నమోదవుతున్నాయి. ఇది రాజకీయ కక్ష సాధింపు అన్నది వైసీపీ నేతల వాదన. సూపర్ 6 పథకాల అమల్లో విఫలమైన కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే కేసులు పెడుతోందన్నది ఫ్యాన్ పార్టీ నేతల ఆగ్రహం. సర్కారు వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలా కేసులతో వేధిస్తున్నారంటూ వైసీపీ నేతలు తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారన్న కామెంట్స్ వస్తున్నాయి. విడుదల రజని మంత్రిగా ఉన్నప్పుడు ఓ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి కోట్లు వసూలు చేశారన్న ఫిర్యాదుపై ఏసీబీ కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో రజని మరిది విడుదల గోపీనాథ్ అరెస్ట్ అయ్యారు. మాజీ మంత్రి ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు సమయంలో రజని ప్రవర్తించిన తీరు, ప్రదర్శించిన దూకుడు విమర్శలకు తావిచ్చింది. అప్పుడు రజని సృష్టించిన వీరంగం అంతా ఇంతా కాదు. రజని కారులో ఉన్న నిందితుడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించినప్పుడు పోలీసులతో వాగ్వాదానికి దిగి అడ్డుకునే యత్నం చేసి తనకేదో అన్యాయం జరిగిపోతున్నట్టు బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేయడంపై పెద్ద చర్చే జరిగింది. కేసుల తీవ్రతను బట్టి నేతల సమక్షంలోనే వారి అనుచరులను అరెస్టు చేయటం, ఇళ్లల్లో ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవటం కామన్ గా జరిగేది. ఈ విషయాన్ని మర్చిపోయిన విడుదల రజని చిందులు వేయటం విమర్శలకు తావిచ్చింది. ఇదంతా రాజకీయ కక్ష సాధింపు అంటూ నియోజకవర్గంలో అడుగు పెడితే కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని చూస్తే ఈ మాజీ మంత్రిలో ఏదో అభద్రతా భావం కనిపిస్తోందని భావిస్తున్నారు. ఏపీ పోలీస్ సర్వీస్ పొలిటికల్ సర్వీస్ గా మారిపోయిందని రజని ఆరోపించడాన్ని పరిశీలిస్తే అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ చేసింది కూడా ఇదే కదా అన్న కామెంట్స్ వస్తున్నాయి. మరోవైపు నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి నోటి తేట ఎక్కువ అంటారు. అధికారంలో ఉన్నప్పుడు ఏది మాట్లాడినా చెల్లుబాటైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏది చేయాలనుకున్నా ఆచితూచి వ్యవహరించాలి. కానీ ఈ వాస్తవాన్ని వ్యవహరించిన గోపిరెడ్డిపై తన సొంత గ్రామం రొంపిచర్లలో కేసు నమోదైంది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై నోరు పారేసుకుని పరుష పదజాలంతో దూషించి చిక్కుల్లో పడ్డారు. ఈ వ్యవహారం తర్వాత టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, మాజీ శాసనసభ్యుడు గోపిరెడ్డి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇక మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఇతని సోదరుడు వెంకట్రామిరెడ్డిపై ఏకంగా మర్డర్ కేసు నమోదైంది. టీడీపీ కార్యకర్తల హత్య అభియోగాలపై ఎఫ్ఐఆర్ నమోదవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే తెలుగుదేశంలోని వర్గపోరుతో జరిగిన హత్యలను వైసీపీపై కక్షగట్టి తమపై కేసులు పెట్టారన్నది పిన్నెల్లి వాదన. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాచర్ల జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులు నిందితులను ప్రోత్సహించారన్న పక్కా సమాచారంతోనే కేసు నమోదైంది. వైసీపీ ప్రభుత్వంలో వీరి వ్యవహారాలను చెప్పాల్సిన పనిలేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగించిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. మాచర్ల నియోజకవర్గాన్ని చంబల్లోయగా మార్చారన్న ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది మే 13న పోలింగ్ జరిగింది. ఆ రోజు పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన దృశ్యాలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత కారంపూడి సీఐపై దౌర్జన్యం, నియోజకవర్గ తెలుగుదేశం ఆఫీసుపై దాడి చేయడంతో కేసులు నమోదయ్యాయి. అనంతరం పిన్నెల్లి సోదరులు పరారైన తర్వాత రామకృష్ణారెడ్డి అరెస్టై బెయిల్పై జైలు నుంచి బయటకొచ్చారు. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నారు.
ఇలాంటి వ్యవహారాల్లో కూటమి ప్రభుత్వానికి పొలిటికల్ కలర్ అద్దుతున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. ఎన్డీఏ సర్కార్ ప్రజాదరణ కోల్పోతున్న క్రమంలోనే కేసులను తెరపైకి తెచ్చారన్నది వైసీపీ నేతల విమర్శ. అయితే టీడీపీ లీడర్లు వీటిని కొట్టి పారేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా పలాయన వాదంతోనే ఇలాంటి అంశాలను ప్రస్తావిస్తున్నారన్నది టీడీపీ నేతల మాట. వైసీపీ మాజీలపై వరుస కేసులు, టీడీపీ, ఫ్యాన్ పార్టీ నేతల పరస్పర విమర్శలు, ఆరోపణలతో పల్నాడు జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ కేసుల పరంపర ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.